ఏపీఎంసెట్ 2024కి సంబంధించి ఫోన్ షీట్స్ మాస్టర్ ప్రీ క్వశ్చన్ పేపర్ కీ అబ్జెక్షన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఇది నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. మనం చూసుకున్నట్లయితే కనుక రెస్పాన్స్ షీట్ క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబరు, ఈఏపీ సెట్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ కీ డీటెయిల్స్ అని క్లిక్ చేసినట్లయితే కనుక ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. ఈ క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే కనుక పెయిర్ ఆఫ్ డైస్ ఇస్ థ్రోన్. క్వశ్చన్ కి 2/5 ఆన్సర్. కరెక్ట్ ఆప్షన్ అనేది 3 ఆప్షన్ అనమాట, కానీ చూసిన ఆప్షన్ 1 అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు క్వశ్చన్ ఐడి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మాస్టర్ క్వశ్చన్ పేపర్కి చెక్ చేసుకున్నప్పుడు 997 క్వశ్చన్ 3997 అనేది దీని లాస్ట్ నెంబర్ వచ్చి 2/5 ఆన్సర్ అనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చి 4th క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ప్లస్ ఆర్ ప్లస్ మైనస్ 5/4 అని ఇచ్చారు. ఇది క్వశ్చన్ నెంబర్ 1025. క్వశ్చన్ చూసిన ఆప్షన్ 3 అని అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. 2 కరెక్ట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఇదే మాస్టర్ క్వశ్చన్ పేపర్లో అలా చెక్ చేసుకోవాలో చెప్తాను. మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే ప్రీమియం కీ అని ఉంది కదా, మీరు ఏ రోజైతే ఎగ్జామ్ రాశారో దాని మీద క్లిక్ చేయండి. సపోజ్ నేను 19th May 2024 ఆఫ్టర్నూన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పీడిఎఫ్లో డౌన్లోడ్ అయింది కదా, ఈ పీడిఎఫ్లో మీకు క్వశ్చన్ ఐడి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక క్వశ్చన్ ఐడి అని ఉంటుంది. ఈ క్వశ్చన్ ఐడి దగ్గర మీరైతే ఎల్లులో డిస్ప్లే చేసి కనబడుతుంది కదా క్వశ్చన్ ఐడి అని చెప్పి, ఆ క్వశ్చన్ ఐడి లాస్ట్ 4 digits 1025 అని చెప్పాను కదా, సో అలాగే క్వశ్చన్ ఐడి ఉంటుందన్నమాట. మీరైతే ఆప్షన్స్ చెక్ చేయకూడదు, ఇది ఆన్సర్ కరెక్టా లేదా చెక్ చేయాల్సి ఉంటుంది. చెక్ చేస్తే ఒక్కొక్కసారి మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ అయితే చెక్ చేయకూడదండి. మీరైతే ఆన్సర్ చెక్ చేసి కరెక్ట్ అనుకోవాలి. ఒకవేళ ఆప్షన్స్ చెక్ చేస్తే మీరైతే రాంగ్, ఒకవేళ ఒక్కొక్క క్వశ్చన్ రాంగ్ అవ్వచ్చు, ఒక్కొక్క క్వశ్చన్ కరెక్ట్ అవ్వచ్చు. సో నెంబర్స్ అయితే తేడాగా ఇస్తాడు కాబట్టి అయితే చెక్ చేశారు అనుకోండి, కీ అబ్జెక్షన్ అప్పుడు కూడా తప్పు ఉంటే కీ అబ్జెక్షన్ రైట్ చేసుకోవచ్చు. మాస్టర్ క్వశ్చన్ పేపర్కి ఇలా అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కీ అబ్జెక్షన్ చూసుకున్నట్లయితే కనుక మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఆల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే క్వశ్చన్ తప్పు అంటున్నారో ఆ క్వశ్చన్ని మీరైతే అప్లోడ్ చేసి ఆ క్వశ్చన్కి సంబంధించిన మ్యాటర్ ఏదైతే ఉందో మీరు ఏదనుకుంటున్నారో అదైతే రీజన్ రాసి మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మా కీ అబ్జెక్షన్ అలా రైజ్ చేయాల్సి ఉంటుంది.